విజయవాడలోకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రావడం కేవలం ఓ ఆఫీస్ ప్రారంభం కాదు. ఆంధ్రప్రదేశ్ను స్టార్టప్ స్టేట్గా మార్చే దిశలో మరో కీలక అడుగు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ హబ్లను తీసుకొస్తుంది. అమరావతిని కేంద్ర హబ్గా తీసుకుని విజయవాడతో పాటు విశాఖ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో స్పోక్స్ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ స్పోక్ ద్వారా స్థానిక యువత, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు మెంటరింగ్, ఫండింగ్, టెక్నాలజీ సపోర్ట్, మార్కెట్ కనెక్టివిటీ లభించనుంది. ఏఐ, డీప్ టెక్, ఫిట్ టెక్, గ్రీన్ ఎనర్జీ, అగ్రిటెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. విజయవాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేశారు. ఈ హబ్ ద్వారా ఎంతో మంది యువతకు స్టార్టప్ ఐడియాలను నుంచే వీలుగా ప్రతి శుక్రవారం ఎనికపాడు వద్ద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలాగా వాళ్ళ ఐడియాస్ని ఇంకా మార్పులు ఉంటే చేసి యాప్ రూపంలో కానీ బిజినెస్ రూపంలో కానీ వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే విధంగా ఈ హబ్ ఉంటుందని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ CEO తెలిపారు. ఒక టార్గెట్ ఆడియన్స్ స్టార్టప్స్ ఉన్నారు, ఇన్నోవేషన్ కొత్త ఐడియా వాళ్ళు ఉన్నారు, అండ్ మహిళా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బిజినెస్ A to B 1 రూపీ నుంచి 10 రూపీస్ ఎలా చేయాలి, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, గ్లోబల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. సో దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ అట్ రతన్ టాటా ఇన్నోవేషన్ విజయవాడ. ఇప్పుడు అర్బన్ మహిళా వాళ్ళు ఉన్నారు, రూరల్ మహిళా వాళ్ళు ఉన్నారు. సో కంటిన్యూస్లీ every Wednesday and Friday there is a program at RTH and K-Padu, and they are getting benefited in e-commerce platform exercise, digital literacy, financial literacy ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా చేయాలి, మార్కెటింగ్ యాక్సెస్ అన్నీ వీఆర్ ప్రొవైడింగ్ అట్ RTH. మెయిన్లీ వాట్ వీఆర్ ఫోకసింగ్ అంటే స్టార్టప్స్, ఇన్నోవేటివ్ స్టార్టప్స్. టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, న్యూ ఎంటర్ప్రైజెస్ ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. సో దీస్ ఆర్ ది టార్గెట్ సెగ్మెంట్. ఇక్కడ అగైన్ focusing on the one family, one entrepreneur exercise. That's the key objective. So we are also providing continuous mentoring through various structured programs. Okay, structured programs only from 0 to 1 and 1 to 10. That is the exercise we are doing at RTH. So that is the first exercise with less investment, without any biggest infrastructure. We are going for the digital. So that is the immediate exercise. And social media ఎలా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి. సో అన్నీ వీఆర్ గోయింగ్ ఎట్ యాజ్ అ ప్యాకేజ్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఇంకొకటి అంటే లీగల్ అండ్ కంప్లైన్స్ అవేర్నెస్. మన మహిళా వాళ్ళకి లీగల్ కంప్లైంట్స్ అవేర్నెస్ లేదు. సో కంటిన్యూస్ నాలెడ్జ్ గ్యాప్ అక్కడ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ డూయింగ్ త్రూ RTH విజయవాడ. విజయవాడలో జస్ట్ ఈట్ లాంటి లోకల్ ఫుడ్ డెలివరీ యాప్ రావటం కేవలం మరో ఫుడ్ యాప్ మార్కెట్లోకి రావటం కాదు, స్థానిక ఉపాధి, మహిళా సాధికారికతకు కొత్త దారి చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ అంటే స్విగ్గీ, జొమాటో వంటి పెద్ద కంపెనీల ఆధిపత్యం కనిపించేది. కానీ ఇప్పుడు విజయవాడ నుంచే స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని జస్ట్ ఈట్ వంటి యాప్లు రావటం విశేషం. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకతగా మారుతోంది. ఇంటి వంట చేసే మహిళలను కిచెన్ పార్ట్నర్స్గా తీసుకొని వారి వంటలను యాప్ ద్వారా కస్టమర్లకు చేరవేయటం లేదా డెలివరీ, ప్యాకేజింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. హోమ్ ఫుడ్, హోమ్ ఇన్కమ్ మోడల్గా ఇది మారితే చిన్న స్థాయిలోనే అయినా కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా మహిళలకు గిగ్ ఎకానమీ, ఫుడ్ డెలివరీ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. మహిళా భద్రత, గౌరవం, స్వయం ఉపాధిని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేక మహిళా ఆధారిత డెలివరీ ప్లాట్ఫామ్లు కూడా వస్తున్నాయి. విజయవాడలో ప్రారంభమైన జస్ట్ ఈట్ భవిష్యత్తులో మరిన్ని పట్టణాలకు విస్తరించగలిగితే స్థానిక రెస్టారెంట్లు, హోమ్ చెఫ్స్, మహిళా స్వయం ఉపాధి గ్రూపులకు పెద్ద మద్దతుగా మారే అవకాశం ఉంది. టెక్నాలజీని కేవలం బిజినెస్కే కాకుండా ఉపాధి సృష్టికి ఉపయోగించాలనే ఆలోచనకు ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జస్ట్ ఈట్ యాప్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారు గుర్తించి దానికి కొన్ని మార్పులు చేకూర్చి యాప్ రూపకల్పనకు సహాయం చేస్తారని పేర్కొన్నారు. సో మనం వచ్చేసి విజయవాడ ఒక లోకల్ యాప్ అయితే లాంచ్ చేశాం.
ఈ యాప్లో వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి లో కాస్ట్లో ఫుడ్ డెలివరీ చేయాలి. అండ్ విజయవాడస్ లార్జెస్ట్ ఫ్రెష్ మీట్ యాప్ మందనమాట. ఈ యాప్లో వచ్చేసి మనకి మీ ఇంటి దగ్గరలో ఉన్న నియర్ బై చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివన్నీ ప్రొడక్ట్స్ మన యాప్లో దొరుకుతాయి. ఇదే కాకుండా జస్ట్ ఈట్లో స్పెసిఫిక్ ఏంటంటే జస్ట్ ఈట్ మార్కెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ మార్కెట్లో మీరు ఇంటికాడ దగ్గర చేసుకున్న ప్రొడక్ట్స్ లైక్ పికిల్స్ అవ్వచ్చు, హనీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, రా ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు మా దాంట్లో ఈజీగా అమ్ముకోవచ్చు. అండ్ డెలివరీ మేమే హ్యాండిల్ చేస్తాం. ఎవ్రీథింగ్ మేమే మీ ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకొని డెలివరీ చేస్తాం. ఈ ఐడియాని మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా స్పెసిఫైడ్ చేసి అర్బన్ రూరల్లో ఎవరైతే మహిళలు ఆ ప్రొడక్ట్స్ అయితే చేస్తున్నారో వాళ్ళకు ఒక హబ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం డెలివరీ హ్యాండిల్ చేసి వాళ్ళు ఎవరైతే పల్లెటూరులోంచి కదలకుండా ఆ ట్రాకింగ్ అంతా వాళ్ళ మొబైల్లోనే చూసుకోవచ్చు అనమాట. సో ఇంటికాడే కూర్చొని వాళ్ళు ప్రొడక్ట్ అంతా మేనేజ్ చేసుకోవచ్చు. మిగతా ఇన్వెంటరీ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ డెలివరీ అన్ని మొత్తం మనమే హ్యాండిల్ చేస్తాం ఎవ్రీథింగ్. నిఘా టెక్ గ్లోబల్ సంస్థ రూపొందించిన ప్రాణరక్షణ యాప్ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడటంలో గోల్డెన్ అవర్ ఎంత కీలకమో తెలిసింది. అలాంటి సమయంలో ప్రమాద సమాచారం ఆటోమేటిక్గా దగ్గరలోని పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, ఇన్సూరెన్స్ సంస్థలకు చేరేలా కొత్త యాప్ రూపొందించడం టెక్నాలజీని ప్రాణం కోసం ఉపయోగిస్తున్న మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.